నమస్కారం, మీ విజయ్ కుమార్ కంట. బాధే సౌఖ్యమనే భావన రానీది, ఆ ఎరుకే నిత్య ఆనందము. అంటే కొంత మార్పు చేసిన బాధ ఒక ఆనందాన్ని మనకు అందజేస్తుంది. చాలా సందర్భాల్లో గుండె బద్దలైపోయే సంఘటనల్ని మనం ఎదుర్కొంటాం. గుండె బద్దలైపోవటం అంటే ముక్కలైపోవటం కాదు, మనస్సు విరిగిపోతుంది. ఒక్కసారి కలలన్నీ ఆకాశంలో రాలిపడే ఉల్కల్లాగా రాలిపడిపోతాయి. ఎక్కడ పడతాయో ఏంటో అడ్రస్ కూడా తెలియదు. అలా ఉన్నప్పుడు ఒక కఠోరమైనటువంటి, ఒక భయంకరమైనటువంటి విపత్తు సంభవించినట్లుగా గుండె ఒక అగ్నిపర్వతంలాగా బద్దలవుతుంది. అగ్నిపర్వతం బద్దలైనప్పుడు లావా తణుకు రావాలి, ఎగిసి రావాలి. ఆ లావా మన హృదయాంతరంగాల్లో ఉన్నటువంటి బాధని ఉప్పొంగేలాగా చేసి ఒక నిర్దిష్ట కాల పరిధిలో మనస్సును ప్రశాంతంగా, చాలా హాయిగా నిలబడు. మీకు ఇది మనస్సుని ప్రశాంతంగా చాలా హాయిగా నిలబడుతుంది. నిజంగా బాధను మించినటువంటి, ఇందాకే చెప్పాం, నువ్వు బాధను మించినటువంటి సుఖం ఎక్కడ ఉండదు. ఎందుకంటే బాధ తను ఎదుర్కొంటున్నటువంటి అంశాలు, అంటే ఏ అంశాల కారణంగా తను బాధను ఎదుర్కొందో, బాధని అంతరంగం ఎదుర్కొందో, వాటికి పరిష్కారం కోసం ఆలోచిస్తుంది. సౌఖ్యం అంటే సదుపాయం అని కూడా మనం ఆలోచించాలి. సౌఖ్యం అంటే మార్గం అని కూడా మనం ఆలోచించాలి. అందుకనే బాధ భవిష్యత్తుకి బాట వేస్తుంది. ఆ బాట గతంలో మనం బాధకు గురైనటువంటి ఘటనలను తప్పించుకుంటూ ఒక సున్నితం అనే కన్నా ఒక సరళతతో కూడినటువంటి మార్గాన్ని